సో మ్యామ్ ఎలా ఉంటుంది మ్యామ్ మీ ఫీలింగ్ ఇలాగా మీరు ఇంత కష్టపడి వాళ్ళకి చాలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇంత హ్యాపీనెస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? We will also feel very, very happy. అండ్ వెన్ ఎప్పుడైతే వాళ్ళు సెంటర్కి వాళ్ళ కిడ్స్ని తీసుకొని వస్తారో అప్పుడు చూసినప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అరే వీళ్ళని మేము ఎంబ్రియోగా ఉన్నప్పుడు చూసాము మా ల్యాబ్లో, ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దగా అయిపోయి ఒక కిడ్గా బయటికి వచ్చారని చెప్పి వీల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ త్రూ దిస్ జర్నీ ఏమైపోతుందంటే వీల్ గెట్ సో మచ్ అటాచ్డ్ టు అవర్ పేషెంట్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఇది ఒక 2 నెలల్లోనే, నెల రోజుల్లోనో 10 రోజులలోనే అయిపోదు. ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ రాసుకొని వెళ్ళిపోయామన్నట్టు ఉండదు కదా ఈ జర్నీ. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఒకసారి వచ్చాము, ఒక సైకిల్ చేసుకున్నాము, కాలేదు, ఇంకో సైకిల్కి వెళ్ళాము, కన్సీవ్ అయ్యాము, నెక్స్ట్ యాంటెంటల్ చెకప్స్ ఉంటాయి. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ విత్ అస్. ఒక 6 months 7 months, కొందరైతే 1 year. ఆ లాంగ్ జర్నీ. కొందరు మధ్యలో ట్రీట్మెంట్ ఆపేస్తారు, మళ్ళీ వస్తారు. సో బికాస్ ఆఫ్ ఎన్నో రీజన్స్ వల్ల మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో ద జర్నీ ఈజ్ ఎ లాంగర్ జర్నీ. సో అలాంటి లాంగ్ జర్నీలో ఏమైపోతుందంటే వీ గెట్ ఎమోషనల్లీ అటాచ్డ్. దట్టు వాళ్ళు కూడా వచ్చినప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ వస్తారు, కొన్నిసార్లు పేరెంట్స్ రారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దే విల్ ఓపెన్ అప్ టు అస్ బికాస్ ఫర్టిలిటీ ఇష్యూ ఈజ్ ఎ వెరీ ఇంటిమేట్ ఇష్యూ. సో వాళ్ళు వాళ్ళ పర్సనల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలాంగ్ విత్ హస్బెండ్తో ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు కాకపోతే ఎంత బయట సొసైటీలో ఎంత ప్రెషర్ ఉంది, అత్త మామ దగ్గర నుండి ఎంత ప్రెషర్ ఉంది, సచ్ పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా మాకు చెప్తూ ఉంటారు. అలాంటి పర్సనల్ ఇష్యూస్ జనరల్గా ఏ డాక్టర్ దగ్గర కూడా చెప్పే ఛాన్స్ ఉండదు. మా హస్బెండ్తో ఇలా ఉంది మేడం, మా పేరెంట్స్తో ఇలా ఉంది, మా ఇంట్లో ఇలా అంటున్నారు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా పర్సనల్లీ మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పేషెంట్ బాధలన్నీ కూడా మేము అరే మా బాధలే అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. సో అట్లాంటి పేషెంట్ సక్సెస్ అయి వెళ్తుంటే వీల్ ఫీల్ వెరీ వెరీ ఎమోషనల్. మా స్టాఫ్ కూడా కొన్నిసార్లు ఏడ్చేస్తారు కూడా పాజిటివ్ వచ్చినప్పుడు. మేడం ఫుల్ హ్యాపీ ఉంది మేడం, ఈ పేషెంట్ ఇంత ప్రాబ్లంతో వచ్చారు మన దగ్గరికి, వీల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అని. వాళ్ళు డెలివరీ అయ్యి కిడ్స్ తీసుకొని వచ్చాకైతే వి విల్ డూ ద కేక్ కటింగ్ అండ్ విల్ సెలబ్రేట్ విత్ దేర్ కిడ్స్ ఆల్సో. సో మ్యామ్ ఇలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రామటైజ్ అయ్యి ఉంటారు కదా మ్యామ్, చాలా చోట్ల ట్రై చేసి ఉంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసి మన దగ్గరికి వచ్చాక 1 or 2 times పాజిటివ్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ సైకలాజికల్గా ఆల్రెడీ డిప్రెషన్లో వచ్చిన వాళ్ళకి పాజిటివ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని సైకలాజికల్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు మ్యామ్, వాళ్ళ కౌన్సిలింగ్ కానీ? సో కౌన్సిలింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. బికాస్ చాలా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ ఆ ట్రీట్మెంట్ అన్నది ఎందుకు నెగిటివ్ అయింది, అసలు ఎలాంటి ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, ఎప్పుడు నెగిటివ్ వస్తుంది, అసలు నెగిటివ్ రావడానికి కారణాలు ఏంటి అన్నది చాలామంది కపుల్కి కూడా తెలియదు. అండ్ అవుట్ సైడ్ చాలా సెంటర్స్లలో ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. చిన్న పద్ధతి చేస్తాము అంటే చేస్తాము అంతే, అసలు అది ఎలా చేస్తాము, ఏం చేస్తాము, దాని సక్సెస్ రేట్ ఎంత, దాంట్లో మన ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు, ఇలాంటి డీటెయిల్స్ చాలామంది కపుల్కి కూడా తెలియదు. వాళ్ళు ఎన్నో మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకొని వచ్చి ఉంటారు. కాకపోతే ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మీరు ఏం ప్రియోస్ పెట్టుకున్నారమ్మా, Day 3 Day 5 అంటే ఏమో మేడం తెలీదు, మేడం అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్ని ట్రాన్స్ఫర్ చేశారమ్మా, 1 పెట్టారా 2 పెట్టారా, ఏమో మేడం తెలీదు, ట్రాన్స్ఫర్ చేశారు. గ్లూ పెట్టుకున్నారా లేదా, ఏమో మేడం తెలీదు. సో దే విల్ అండర్గో ట్రీట్మెంట్ బట్ దే డోంట్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఏ ఎంబ్రియో పెట్టారు, ఎంత గ్రేడింగ్ది పెట్టారు, ఎంబ్రియో గ్లూ వాడారా లేదా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యాయా, ఇలాంటి డీటెయిల్స్ ఏవి కూడా దే డోంట్ నో. ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయా, ఎంబ్రియో వచ్చినప్పుడు మీ ఊసైడ్ క్వాలిటీ ఎలా ఉండింది, మీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉండింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పేషెంట్కి ఏమీ కూడా తెలీదు. దే డోంట్ నో ఆల్ ద డీటెయిల్స్. మనకి ఇప్పుడు ఒక ప్రొసీజర్ మొత్తం తెలిసినప్పుడు అక్కడ ఎక్కడ నెగిటివ్ అయ్యే ఆస్పెక్ట్ ఉందన్నది కూడా మనకు అర్థమవుతుంది. సపోజ్ ఒకరికి మనం పికప్ చేసాము, ఎగ్స్ తీసాము, తీయగానే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని మేము ముందే చెప్తాము. సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళకి చెప్తున్నాము ఓకే మీకు ఎగ్స్ తక్కువ వచ్చాయమ్మా. కొంతమందికి Day 5 ఎంబ్రియో పెడతాము, సింగిల్ ఎంబ్రియోనే పెడతాము, ఎందుకంటే వాళ్ళకి ఊసైడ్స్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఏజ్ పెరిగిపోయింది, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల. సో అట్లాంటి ఒకటే ఎంబ్రియో పెట్టినప్పుడు మన సక్సెస్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. కొంతమందికి మనం ఇందాక అనుకున్నట్టు డయాబెటీస్, అది దట్టు టీబీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ కామన్ ఇన్ అవర్ ఇండియా. సో అట్లా టీబీ కూడా ప్రీవియస్లీ ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారు, అట్లాంటప్పుడు కూడా గర్భసంచి పొర అన్నది కరెక్ట్గా రాదు, అది కూడా వాళ్ళకి ముందే చెప్పి పెడతాము. లేదంటే స్పర్మ్ క్వాలిటీ కూడా చాలామంది ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ
ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం డోనార్ ఆప్షన్ చెప్పాము, వాళ్ళకి ఇష్టం లేదు, దే వాంట్ టు గో విత్ దేర్ ఓన్ స్పర్మ్. అప్పుడు కూడా చెప్తామమ్మా మీ స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి మనకు వచ్చే ఎంబ్రియో కూడా తక్కువ క్వాలిటీ అయ్యి ఉండొచ్చు. సో అలాంగ్ విత్ దట్ మీ సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎలా ఉంది అన్నది మనం చెప్తూ పోతాం కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ టు యాక్సెప్ట్ ఇట్. మనకి ఏమీ తెలియకుండా మనం డైరెక్ట్గా ఎంబ్రియో పెట్టేశాక మనం పాజిటివ్ వస్తుంది అని మనం కలలు కంటున్నప్పుడు అది సడన్గా నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. బట్ మనకు ముందు నుంచే మనం ఆల్రెడీ మన బ్రెయిన్లో మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం జరగవచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ మనకు ఫాల్ట్స్ ఉన్నాయి అనేది ముందు నుండి చెప్తూ పోతే ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ టు యాక్సెప్ట్ అనమాట. సో దట్ వీ విల్ డూ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద స్టెప్ 1 నుంచే ఎక్కడెక్కడ మనకి ఏమేమి జరుగుతుంది అన్నది వాళ్ళకి చెప్తూ పోతాం. అండ్ అలాంగ్ విత్ దట్ వీ విల్ గివ్ దెమ్ ద ఫుల్ సమ్మరీ ఆఫ్ దేర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు టైమ్ ఆఫ్ అడ్మిషన్, వాళ్ళ ఎగ్స్ తీసినప్పుడు మొత్తం ఎన్ని ఎగ్స్ వచ్చాయి, అందులో M2s ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అవి మనం చేశాక డే 1 రోజు అందులోంచి ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి, డే 3 రోజుకి ఎన్ని పెరిగాయి, డే 5 రోజుకి ఎన్ని పెరిగాయి, ద హోల్ సమ్మరీ వీ విల్ గివ్ ఇట్ టు ద పేషెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ అమ్మా ఇది మీకు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం చదువుకోండి మీరు. సో దట్ అది చూస్తాక దే విల్ గెట్ అన్ ఐడియా, ఓకే మా ఎగ్ క్వాలిటీ ఇలా ఉండింది, హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఇలా ఉండింది. సో అవన్నీ వాళ్ళకి అర్థమైనప్పుడు ఏంటంటే దే విల్ బీ ఇన్ ద రియాలిటీ. మనం రియాలిటీలో ఉన్నప్పుడు మనకి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెప్ట్. అట్లా మనకు అదేది తెలియకుండా మనం ఎంబ్రియో పెట్టేసాము మనం పాజిటివ్ వచ్చేస్తుంది అని చెప్పి కూర్చుంటే దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. మనం రియాలిటీలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్నది కంపల్సరీ అన్నీ చూపిస్తూనే పోతాం. ఈవెన్ ఇన్ ద స్కాన్ కూడా చేసేటప్పుడు సపోజ్ ఏదైనా సిస్ట్ ఉందనుకోండి పేషెంట్, అది కూడా చూపిస్తాము. లేదంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా దట్ ఆల్సో విల్ షో ఇట్ టు ద పేషెంట్, ఇదిగో అమ్మ ఇక్కడ పెడుతున్నాము చూడండి అని చెప్పి. అండ్ ఐయుఐ చేసేటప్పుడు ఐయుఐ కూడా చూపిస్తాము. సో దట్స్ హౌ పేషెంట్తో అది ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ డిఫికల్ట్ అవుతాయి, అప్పుడు కూడా పేషెంట్కి చెప్తాము, అమ్మ మీరు చూసారు కదా పెడుతున్నప్పుడు ఎంత డిఫికల్ట్గా పోయిందో. సో ఇట్లా డిఫికల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఐయుఐ కూడా కొన్నిసార్లు డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. లేదంటే కొన్నిసార్లు ఆ రోజు హస్బెండ్ ఇచ్చిన శాంపుల్ బాగుండదు. సో అట్లాంటప్పుడు కూడా మన సక్సెస్ రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు పేషెంట్స్కి చెప్పేస్తూ ఉంటాం, ఏది కూడా చెప్పకుండా ఉండడం అన్నది లేదు. ఇట్స్ లైక్ అన్ ఓపెన్ బుక్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ టెల్ ద పేషెంట్, అమ్మ ఇది ఇలా ఉంది కాబట్టి మీ సక్సెస్ రేట్ ఇంత ఉంటుంది, ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇవన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెప్ట్ ద వాట్ ఎవర్ సక్సెస్ రేట్ ఈస్ దేర్, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో మ్యామ్ పిఐడి అని మెన్షన్ చేశారు కదా మ్యామ్, సో పిఐడి అంటే ఏంటి మ్యామ్ అసలు? పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇందాక మనం చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ అన్నవి క్వైట్ కామన్ అనుకున్నాం కదా. సో ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే లేడీస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, గర్భసంచి కింద ఒక దారి, సర్విక్స్ కింద వెజైనా. సో మనం ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అంటే మనకి మంత్ వచ్చినప్పుడు మనం ఈ ప్యాడ్స్ సరిగ్గా యూజ్ చేయకపోయినా, హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయినా మనకు అక్కడంతా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అన్నది కింద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెజైనాలోంచి మనకి సర్విక్స్లోంచి యుట్రస్లోకి, అక్కడి నుంచి ట్యూబ్స్లోకి, అక్కడి నుంచి పెల్విస్లోకి, ఇట్లా అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటామన్నమాట. సో కింద నుంచి మొత్తం గర్భసంచి దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లోకి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా స్ప్రెడ్ అయిపోయి మనకి లోపల ఇన్ఫెక్షన్ మొత్తం పెరిగిపోయి ఏమవుతుందంటే కొన్నిసార్లు అతుకులు అన్నవి తయారైపోతాయి. ఈ అతుకులన్నీ అడెషన్స్ అంటామన్నమాట. ఈ అతుకులన్నీ తయారైపోయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రిలీజింగ్ ప్రాబ్లం అయిపోతుంది. ఈ చుట్టూ మొత్తం ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఎగ్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. గర్భసంచి మొత్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది కాబట్టి మనకి గర్భసంచి పొర కూడా కరెక్ట్గా రాదు, ప్లస్ గర్భసంచికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి వల్ల కూడా మనకి పిల్లలు కలగడంలో ఇబ్బంది అన్నది కలగవచ్చు.